హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 60,555 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చెప్పే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్. సో నిన్న నేను 2 days వీడియో అప్లోడ్ చేసినప్పుడు కొద్ది వీడియోస్ మనకంటే వీడియో క్యాప్చరింగ్ ఫాస్ట్ అయిపోయింది, నా ఆడియో లేట్ అయిపోయింది అనమాట. సో అది డిస్టర్బెన్స్ ఉంది. సో దయచేసి ఏమనుకోవద్దని చెప్పి విన్నవించుకుంటున్నాను. సో అయితే మనకి ఈరోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ వచ్చి 60,055 పాయింట్స్ దగ్గర అయితే బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. సో నేను ప్రీవియస్ డే వీడియోస్లో మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చెప్పడం జరిగింది. ఈ సపోర్ట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో మీకు చెప్పడం జరిగింది, ఈ రెసిస్టెన్స్ లెవెల్ కూడా మీకు బ్యాంక్ నిఫ్టీలో నేను చెప్పడం జరిగింది అన్నమాట. సో అయితే ఓవరాల్గా మనకి ఈ సపోర్ట్ లెవెల్తో కంపేరింగ్ చేసుకుంటే ఈ చిన్న సపోర్ట్ లెవెల్తో కంపేరింగ్ చేసుకుంటే ఈ బిగ్ సపోర్ట్ లెవెల్ మాత్రం మనకి ఒక సపోర్ట్గా మార్కెట్కి ఈరోజు నిలబెట్టింది అనమాట. సో ఈ సపోర్ట్ లెవెల్ ఎప్పుడైతే ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అవ్వాల్సి వస్తుందన్నమాట. ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం మనకి ఒక మంచి బిగ్ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. సో మ్యాక్సిమం రేపు నా అంచనా ప్రకారం రేపు మార్కెట్లో ఒక బిగ్ మూమెంటం ఉంటుంది. రేపు మార్కెట్లో అంటే బిగ్ అంటే ఒక బిగ్ హ్యాండిల్ వచ్చే అవకాశం ఉంది 90%. ఒకవేళ ఫ్రైడే రాకపోతే మండే 100% వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. సో అయితే మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, మనకి సపోర్ట్ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం మన ఫస్ట్ టార్గెట్ 59,500 దగ్గర అయితే నా ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది. ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే మాత్రం 59,250 దగ్గర అయితే నా సెకండ్ టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది అన్నమాట. ఇది ఫస్ట్ టార్గెట్, ఇది సెకండ్ టార్గెట్ అన్నమాట. ఓకేనా. సో ఈ లెవెల్ కూడా మనకి ఒకవేళ 59,250 లెవెల్ బ్రేక్ అయితే మాత్రం ఓవరాల్గా 59,000 దగ్గర అయితే మనకి సపోర్ట్ లెవెల్ ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీకి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అనమాట. అంటే దీంతో ఫస్ట్ టార్గెట్కి సెకండ్ టార్గెట్ కంపేరింగ్ చేస్తే దీని యొక్క 59,000 సపోర్ట్ లెవెల్ ఒక స్ట్రాంగ్గా ఉంది. ఓకేనా. సో ఇది డౌన్ సైడ్కి వచ్చినప్పుడు మాత్రం ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా గుడ్ న్యూస్ వచ్చి అప్ సైడ్ మార్కెట్ వెళ్తే మాత్రం మనకి ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి ఫ్రెండ్స్. కంప్లీట్గా ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. అంటే 60,400 లెవెల్ కంప్లీట్గా మనకి బ్రేక్ అవ్వాలన్నమాట. ఈ లెవెల్ కంప్లీట్గా బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మనకి మార్కెట్లో 60,800 దగ్గర ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవచ్చు. సెకండ్ టార్గెట్ 61,000 దగ్గర అయితే నా సెకండ్ టార్గెట్ అయితే బ్యాంక్ నిఫ్టీలో అయితే మనం పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా. ఇది కంప్లీట్గా ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఆ లెవెల్ బ్రేక్ అయితే 61,000 వరకు 61,000 అబోవ్ కూడా వెళ్తుంది. మనం అప్ సైడ్ మూమెంట్ ఇక్కడ వరకు వెళ్ళిపోతుంది. ఒకవేళ ఇన్ కేస్ మార్కెట్ ఇంకా మంచి అప్ సైడ్ మూమెంట్ ఇంకా మంచి న్యూస్ ఏదైనా వస్తే మాత్రం 61,500 కూడా వెళ్ళే అవకాశం ఉందన్నమాట. ఒకవేళ గుడ్ న్యూస్ వస్తే మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోద్ది. మళ్ళీ గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే అక్కడ నుంచి కొద్దిగా ప్రెజర్ ఉంటుంది సెల్లింగ్ ప్రెజర్కి. సో అక్కడ నుంచి మనం మార్కెట్ని డౌన్ ఫర్గానే అలాగనే మనకి మూమెంట్ వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. రేపు మార్కెట్లో కొద్దిగా మూమెంట్ ఉంది, జాగ్రత్తగా ట్రేడర్స్ని ఆశిస్తున్నమాట. అయితే ఇప్పుడు నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ నేను మొదటి నుంచి కూడా ఒక బిగ్ సపోర్ట్ లెవెల్ ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ సపోర్ట్ లెవెల్, సో ఈ సపోర్ట్ లెవెల్ మనకి బ్రేక్ అవ్వాలి. ఇది ఇంటర్డే బేసిక్లో డెఫినెట్గా ఇది కొద్దిగా సపోర్ట్ చేసుకునే అవకాశం పాసిబిలిటీ డెఫినెట్గా ఉందన్నమాట నిఫ్టీకి. అదేవిధంగా మనకి ఒక రెసిస్టెంట్ లెవెల్ చూసుకుంటే గత 2 days నుంచి మనం 2 రోజుల నుంచి చూసుకుంటే మాత్రం ఒక రెసిస్టెంట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ని ఒక రెసిస్టెంట్గా క్రియేట్ చేసుకుని నిఫ్టీ ప్రజెంట్ అయితే నిలబడింది అనమాట. అదేవిధంగా కింద సపోర్ట్ లెవెల్ చూసుకుంటే మాత్రం
ఈ లెవెల్ దగ్గర అయితే ఒక సపోర్ట్ లెవెల్ అయితే ఉందన్నమాట. సో ఏదో ఒక లెవెల్ బ్రేక్ అవ్వాలి, మనకి బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో ఒక మంచి మూమెంట్. దాని ఈ లెవెల్ కన్నా మనకి ఈ చిన్న సపోర్ట్ లెవెల్ ఇక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అనమాట. ఈ లెవెల్ కంప్లీట్గా బ్రేక్ అవ్వాలి. మనకి ఈ లెవెల్ కంప్లీట్గా ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో డెఫినెట్గా మార్కెట్లో మనకి 25,300 వరకు కిందకు వచ్చే అవసరం ఉంది. ఈ 25,500 లెవెల్ బ్రేక్ అయితే ఫస్ట్ టార్గెట్ 25,300 పెట్టుకోవచ్చు. సెకండ్ టార్గెట్ మాత్రం 25,200 మన సెకండ్ టార్గెట్. థర్డ్ టార్గెట్ వచ్చి 25,000 తగిలితే మనకి 3 టార్గెట్లు అయితే ఉందన్నమాట. ఈ కంప్లీట్గా 25,500 లెవెల్ ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి సపోర్ట్ లెవెల్. ఈ లెవెల్ కంప్లీట్గా బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మనం చెప్పిన టార్గెట్లు కూడా ఇది ఫ్రైడే రాకపోవచ్చు, ఒకవేళ 25,000 దగ్గర ఫ్రైడే రాకపోవచ్చు, కానీ ఇది మాత్రం మ్యాక్సిమం ఈ 2 టార్గెట్లు మనకి హిట్ అవుతాయి. ఒకవేళ ఫ్రైడే మనకి మండే వరకు కూడా వెయిట్ చేస్తే మనకి ఈ లెవెల్ 25,000 లెవెల్ అయితే వచ్చేసే అవకాశం ఉందన్నమాట. ఒకవేళ డౌన్ సైడ్గా ఒకవేళ మనకి ఈ లెవెల్ 25,500 లెవెల్ బ్రేక్ అయితే ఓకేనా. ఒకవేళ అలా కాకుండా ఒక అప్సైడ్ మూమెంట్ అయితే గుడ్ న్యూస్ వచ్చి అప్సైడ్ మూమెంట్కి వెళితే మాత్రం మన రెసిస్టెంట్ లెవెల్ ఫ్రెండ్స్ ఈ లెవెల్ని మనకి బ్రేక్ చేయాలి. ఈ లెవెల్ని బ్రేక్ చేసిన వెంటనే మనకి మార్కెట్ డెఫినెట్గా మనకి ఒక 25,850 మన ఫస్ట్ టార్గెట్. ఇది ఈ రెసిస్టెంట్ లెవెల్ బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయితే తర్వాత సెకండ్ టార్గెట్ వచ్చి 26,000 వరకు అయితే నా టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఒకవేళ అప్సైడ్ మూమెంట్కి మన లెవెల్ బ్రేక్ అయితే ఓకేనా. తర్వాత 26,200కి మన థర్డ్ టార్గెట్ కూడా మనకి మూడో టార్గెట్ కూడా పెట్టే అవకాశం ఉంది ఒకవేళ దాన్ని యూస్. కానీ 90% మాత్రం రేపు నేను డౌన్ సైడ్కి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మార్కెట్ని. 90%, 10% ఏదైనా గుడ్ న్యూస్ వస్తే మాత్రం అది మేబీ చెప్పడం రాత్రి నైట్ ఏదైనా గుడ్ న్యూస్ వస్తే మాత్రం మార్కెట్ మనకి అనుకున్న టార్గెట్ హిట్ చేస్తుంది. ఒకవేళ అలా కాకుండా గ్యాప్ అప్ ద్వారా అయినా సరే మన టార్గెట్ హిట్ చేస్తుంది అన్నమాట. ఒకవేళ గ్యాప్ అప్ మంచి న్యూస్ వస్తే గ్యాప్ అప్ వచ్చింది అనుకునే గ్యాప్ అప్ ద్వారా అయినా సరే మన టార్గెట్ హిట్ చేసి అక్కడి నుంచి కొద్దిగా మార్కెట్ సైడ్ జోన్లోకి రావడానికో లేదంటే మంచి స్ట్రాంగ్ వాల్యూమ్ వేసుకుంటే మాత్రం అక్కడి నుంచి అప్సైడ్ మూమెంటం వెళ్తానికి ఉంటుంది అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ ఈ రకంగా ఉన్నాయి. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసేవాళ్ళైతే జాగ్రత్త ట్రేడ్ చేస్తున్న ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.